అందరు నమస్కారం. నా పేరు నరేష్. వెల్కమ్ బ్యాక్ మన యూట్యూబ్ ఛానల్. అయితే హరిహర వీరమల్లు సినిమాని బాయ్కట్ చేయాలని వైసీపీ వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. ఎందుకయ్యా వాళ్ళు హరిహర వీరమల్లు సినిమాని బాయ్కట్ చేయాలని డిమాండ్ చేస్తున్నారంటే, మన జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్లో రఘురామకృష్ణంరాజు గారు ఒక మాట మాట్లాడడం జరిగింది. పొట్టిరెడ్డిని ఔరంగజేబుతో పోల్చడం జరిగింది. అది వాళ్ళకి నచ్చలేదంట. అలా ఎలా పోలుస్తారు, ఔరంగజేబుతో మా నాయకుని ఎలా పోలుస్తారు, అది మాకు నచ్చలేదు. కాబట్టి ఆ సినిమాని మేము బాయ్కట్ చేస్తున్నాము అనేసి నిన్నటి నుంచి కూడా కాదు మొన్నటి నుంచి కూడా పోస్టులు పెడుతున్నారు. అయితే వీళ్ళకి ఇదే పని అన్నమాట. వీళ్ళకి వేరే పని ఉండదు. మెగా కాంపౌండ్ నుంచి ఏ సినిమా వచ్చినా సరే, అది చిరంజీవి గారి సినిమా అయినా సరే, రామ్ చరణ్ గారి సినిమా అయినా సరే, లేదా పవన్ కళ్యాణ్ గారి సినిమా వచ్చినా సరే, ఆ కాంపౌండ్ నుంచి ఏ సినిమా వచ్చినా కూడా వీళ్ళకి ఇదే పని అనమాట. వేరే పని ఉండదు. ఆ సినిమా మీద ఎలా దెబ్బ కొట్టాలి, ఆ సినిమాని ఎలా బ్యాడ్ చేయాలి, ఆ సినిమా మీద ఎలా తప్పుడు పోస్టులు పెట్టాలి, ఆ సినిమాని ఎలా బాయ్కాట్ చేయాలి అని మనం పోస్టులు పెట్టాలి అని వాళ్ళు తెగ కష్టపడుతుంటారు అనమాట. ఈ సినిమా స్టార్ట్ అయిన కాడి నుంచి రిలీజ్ అయ్యేదాకా కూడా వాళ్ళు చాలా కష్టపడుతుంటారు. రకరకాలుగా వాళ్ళకి నచ్చినట్టు తోచినట్టు మాట్లాడుతుంటారు, పోస్టులు పెడుతుంటారు. అయితే మనం ఎన్ని చెప్పినా కానీ వాళ్ళు పద్ధతులు మాత్రం మార్చుకోరు. అయితే ఇక్కడ ఈ హరిహర వీరమల్లు బాయ్కాట్కి సంబంధించి మన జర్నలిస్ట్ కసాయి ఆయన వైసీపీ కార్యకర్తను ఉద్దేశిస్తూ కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది. నిజంగా మీకు బుద్ధి ఉందా లేదా? అలాంటి సినిమాని బాయ్కాట్ చేయాలి అని మీరు పోస్టులు పెడుతున్నారు. దానివల్ల మీకు వచ్చే లాభం ఏముంది, మీ పార్టీకి వచ్చే లాభం ఏముంది, ఇలాంటి తప్పుడు పోస్టులు ఎందుకు పెడతారు అని కసాయి అంటే వాళ్ళ సొంత అంటే వైసీపీ కార్యకర్త, వాళ్ళ కార్యకర్తలకి గడ్డి పెడుతున్నాడు. ఒకసారి కసాయి ఏం మాట్లాడుతున్నాడు ఒకసారి వినండి. అయినా వైసీపీ కార్యకర్తను ఉద్దేశించి మాట్లాడుతున్నారు. వైసీపీ కార్యకర్తలారా, మీరు ఎందుకు ఇలా చేస్తున్నారు, ఇలా చేయబాకండి అనేసి ఆయన మాట్లాడుతున్నారు. ఒకసారి ఈయన ఏం మాట్లాడుతున్నారు వినండి. ఇప్పుడు హరిహర వీరమల్లుని టార్గెట్ చేస్తూ బాయ్కాట్ పిలుపులు అన్నటువంటిది దేనికి బాయ్కాట్ చేయాలి? సినిమా తీసినందుకు. వీళ్ళు హరిహర వీరమల్లే కాదు, మెగా కాంపౌండ్ నుంచి ఏ సినిమా వచ్చినా సరే దాన్ని బాయ్కాట్ చేయాలి. వాళ్ళకి ఇది ఒక అలవాటు అనమాట. చెప్పండి సాయి గారు. బాయ్కాట్ చేయాలా? పవన్ కళ్యాణ్ నటించినందుకు బాయ్కాట్ చేయాలా? సనాతన ధర్మాన్ని గురించి చక్కగా మాట్లాడుతున్నందుకు బాయ్కాట్ చేయాలా? బాయ్కాట్ చేయడానికి ఒక అర్థం ఉండాలి కదా. అర్థం వాళ్ళకి ఇప్పుడు మీకు కానీ మీరు అనేది ఇప్పుడు పాజిటివ్గా మాట్లాడుతున్నారు, కానీ మీరు నెగిటివ్గా మాట్లాడే సందర్భాలు కూడా ఉన్నాయి. మీకు కారణాలు అవసరంలా. మీకు పలానా కారణం ఉంటే మేము దీన్ని బాయ్కాట్ చేస్తున్నామని కారణాలు అక్కర్లా. మీకు చిరంజీవి గారు మెగా ఫ్యామిలీ ఒక కారణం. మీరు మెగా ఫ్యామిలీ మీకు ఒక కారణం. వైసీపీ కార్యకర్తలకి ఆ ఫ్యామిలీ నుంచి ఏ సినిమా వచ్చినా సరే మనకి కారణాలు అక్కర్లా, మనకి రీజన్స్ అవసరంలా. ఆ హీరోలు సినిమా వస్తుంటే చాలు మనం బాయ్కాట్ చేయాలి, మనకు కావాల్సింది అదే. వాళ్ళకి రీజన్స్ ఇలాంటి చెత్తా చెదారం ఇలా ఉంటే మంచి పద్ధతిలో కట్టుబాట్లు ఉండవు వైసీపీ కార్యకర్తలకి. అనేటువంటి పనికిమాలిన పిలుపులతో పవన్ ఫ్యాన్స్ మరింత రెచ్చగొట్టడం. వినంటారా రే వైసీపీ కుక్కలారా, మిమ్మల్ని మీకే చెప్తున్నాడు. పనికి మాలిన మిమ్మల్ని పనికి మాలిన వాళ్ళు అంటున్నాడు సాయి గారు. వినండి, మీకే గడ్డి పెడుతున్నారు. తినండి గడ్డి. లేదా మీకు గడ్డి తింటారా, లేదా అక్కడ పెంట తింటారా, మీ ఇష్టం. మీకే గడ్డి పెడుతున్నారు, చూడండి. పవన్ రెచ్చగొట్టడం తప్పించి జగన్ కి ఏమైనా ప్రయోజనం చేకూర్చి పెడతారా ఫ్యాన్స్? ఏముండదు. జగన్ ఫ్యాన్స్ వైసీపీ అభిమానులే. నువ్వు వెళ్ళదలుచుకోకపోతే మానేసి నష్టమే. అదే కదా మేము చెప్పేది కూడా అదే కదా. అరే మీకు నచ్చపోతే ఎలా బాకండి, మీరు ఎలాగ వెళ్ళరు అది మాకు తెలుసు. ఒక వెళ్ళినా కూడా మీరు బయటికి చెప్పుకోరు, అది మాకు తెలుసు. మీకు నచ్చితే వెళ్ళండి, నచ్చపోతే వెళ్ళండి. మిమ్మల్ని చూడమని మేమేం డిమాండ్ చేస్తున్నామా? లేదు. మీరు వెళ్ళరని మాకు తెలుసు. అలాంటప్పుడు మీరు ఎందుకు దాని మీద పడి ఆడవడం? మేము ఇదే కదా చెప్పేది. మెగా కాంపౌండ్ నుంచి ఏ సినిమా వచ్చినా మేము ఇదే కదా చెప్పేది. దీనికంటే ఎక్కువేం చెప్తున్నామా? కళ్యాణ్ సినిమాలు చూడాలన్నటువంటి ఆలోచన జగన్ అభిమానించే వాళ్ళు ఎవరికి లేదు, నో డౌట్. అదే సందర్భంలో సినిమాని సినిమాగా చూసేవాళ్ళు ఉంటారు, వాళ్ళని ఆపేవాళ్ళు ఎవరు లేరు. ఈ బాయ్కాట్ పిలుపుల వలన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెంచాడన్న ప్రయోజనం ఉంటుంది. పైగా కొంచెం శత్రుత్వం పెంచుకోవడం తప్పించి ఈ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టేవాళ్ళు జగన్ కి ప్రయోజనం చేకూరుస్తున్నారు, నష్టం చేకూరుస్తున్నారు. డెఫినెట్గా నష్టమే. వీళ్ళు కానీ వైసీపీలో ఉన్న కార్యకర్తలు కానీ లేదా నాయకులు కానీ
ఆ పార్టీకి నష్టం చేకూర్చే పనులే చేస్తారు తప్ప ఆ పార్టీకి లాభం చేకూర్చే పనులు ఏ పనులు కూడా వాళ్ళు చెయ్యరు. వాళ్ళకి చేత కాదు. వాళ్ళకి ఎప్పుడు కూడా తప్పుడు సమాచారం, ఒక ఫేక్ ప్రచారం, ఒక రియాలిటీ షో, ఇలాంటి దాంట్లో వాళ్ళు బాగా తలముణుకలై ఉంటారన్నమాట. దాంట్లో నుంచి వాళ్ళు బయటికి రారు. ఎందుకంటే వాళ్ళు పుట్టికే అలాంటిది, అబద్ధపు పుట్టుక. ఆ పార్టీ పుట్టిందే ఒక అబద్ధంలో. అలాంటి పార్టీ నుంచి వాళ్ళు రియాలిటీ ఎలా వస్తారు? వాళ్ళు రాలేరు. వాళ్ళు దాంట్లోనే ఉంటారు. వాళ్ళు ఆ ఫేక్లోనే ఉంటారు. వాళ్ళు ఆ రియాలిటీ షోలోనే ఉంటారు. వాళ్ళు బయటికి రాలేరు. వాళ్ళు నీతి నిజాయితీగా రాజకీయాలు చేయలేరు. వాళ్ళకి చేత కాదు. వాళ్ళకి ఎప్పుడు కూడా అబద్ధాలు అబద్ధాలు అబద్ధాలు. ఈ తప్ప వాళ్ళకి ఏది చేత, రాజకీయం చేత కాదు. రాజకీయం చేత అయితే వాళ్ళ పరిస్థితి ఇలా ఉండేది కాదు. ఇప్పుడు బాయ్కాట్ చేయాలనే పోస్టులు పెట్టాల్సిన అవసరం ఏమొచ్చింది? ఎందుకు అంత అవసరం? దానివల్ల ఏం వస్తుంది మీకు? దానివల్ల మీకు ఏం లాభం? ఏరా వైసీపీ కుక్కల్లారా, మీకే చెప్తున్నా, దానివల్ల మీకు వచ్చే లాభం ఏంది? ఏమీ లేదు కదా. ఎందుకు అలాంటప్పుడు అలాంటి పోస్టులు పెట్టడం? మీ వైసీపీ కార్యకర్తే మీకు గడ్డి పెడుతున్నాడు. మీ వైసీపీ కార్యకర్తే మీకు చెబుతున్నాడు. దానివల్ల మీకు వచ్చే నష్టం లాభం ఏముందని? మార్చుకోరా మన పద్ధతులు మార్చుకోమా? సిగ్గు లేకుండా మీ గురించి ఎంత మాట్లాడినా కూడా ఏస్ట్రా. ఎందుకంటే ఇనే కుక్కలకు చెప్పచ్చు, కానీ వినని కుక్కలకి మనం చెప్పలేము. సొమిటి కుక్కలకి మనం చెప్పలేము. చెప్పినా కూడా వాటికి అర్థం కాదు. అర్థమైనా కూడా అవి పాటించు కూడా. అలాంటి వాళ్ళు మీరు కూడా. మీకు చెప్పినా కూడా ఏస్టే. ఏస్ట్. జై హింద్.